Cobras, they eat snakes only. Okay. So the core motive is to educate. హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం కచేరాస్తి అనే ఇకలాజికల్ పార్క్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. బేసిక్ గా ఇది ఒక అవేర్నెస్ పార్క్. మనం ఇక్కడ బర్డ్స్, యానిమల్స్, రెప్టైల్స్ ని టచ్ అండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ చేస్తూ వాటి గురించి తెలుసుకోవచ్చు. వైల్డ్ లైఫ్ ని ఎలా రెస్పెక్ట్ చేయాలనే విషయాలు చాలా తెలుసుకుంటాము. ఫస్ట్ ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. పర్ పర్సన్ 600 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. కిడ్స్ 5 years బిలో ఉంటే వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ, 5 years అబోవ్ ఉంటే వాళ్ళకు కూడా ఫుల్ టికెట్ చార్జ్ చేస్తున్నారు. ఈ ప్లేస్ లో మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసేది ఈ కనిపిస్తున్న ఈ పాండ్ అన్నమాట. సో మేము కూడా ఈ పాండ్ దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ అయితే మనకి అన్ని ప్లేసెస్ దగ్గర ఒక గైడ్ అయితే ఉంటారు. సో గైడ్ మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. చాలా క్లియర్ గా అండ్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వాటి గురించి. I'm Pragnay. I'm a member of this team Kacheraste. Okay. I'm a fish expert here. Okay. So I'll be explaining you about this pond. ఇది ఒక మ్యాన్ మేడ్ పాండ్ అండి, వేర్ వి జస్ట్ దగ్ అ హోల్, ఉన్న మట్టి తీసేసి ఈ బ్లాక్ కలర్ షీట్ని పాండ్ లైనర్ అంటారు. దిస్ వన్. ఓకే. ఈ పాండ్ లైనర్ యూజ్ చేస్తున్నాం ఎందుకు అంటే తెలంగాణ మట్టిలో క్లే కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. సో క్లే కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఎన్ని వాటర్ వేసినా కూడా మట్టిలో ఇట్ కీప్స్ పర్కులేటింగ్. అండర్ గ్రౌండ్ వాటర్లో మిక్స్ అయిపోతుంది కానీ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది క్లే లేకపోతే. టు ప్రివెంట్ దిస్ వాటర్ లాస్ వీ యూజ్ దిస్ పాండ్ లైనర్. అండ్ మేము ఇందులోకి జనరల్లీ బోర్ వాటర్ పంప్ చేస్తాం. We have almost released 10,000 fish into this. 10,000 fishes. Okay. We have added different fish from different countries. With rainwater, there's a natural water body nearby. Okay. Rainwater తో పాటు మన లోకల్ వెరైటీ ఆఫ్ ఫిష్ కూడా వచ్చినాయి వీటిలోకి. Okay. ఈ ఫిషెస్ ని తినడానికి కొన్ని ఫ్రాగ్స్ అవి వచ్చినాయి. ఫ్రాగ్స్ ని తినడానికి స్నేక్స్ వచ్చినాయి. సో we also have water snakes in the pond. They are called checkered keelbacks. Okay. అవి ఎక్కువ కనిపించవా? స్నేక్స్ ఎక్కువ కనిపించట్లే. Nah. లోపల అటు సైడ్ ఉంటాయి. Yep, they'll always hide in the plants section. Okay, okay. And night times they come out ఇక్కడ కనిపిస్తాయి మాకు in the nights. Okay. విన్నారు కదా ఈ పాండ్ స్పెషాలిటీ. ఈ టీం వాళ్ళే ఈ పాండ్ ని క్రియేట్ చేశారు. ఇది క్రియేట్ చేయటం వల్ల ఇందులో ఆక్వాటిక్ లైఫ్ న్యాచురల్ గా డెవలప్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. నెక్స్ట్ ఒక 5 minutes నేచర్ వాక్ చేయాలి. మనకి బోత్ సైడ్స్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి. చాలా డిఫరెంట్ ప్లాంట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. అవి చూసుకుంటూ అలా వాక్ చేస్తుంటే చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కనిపిస్తాయి. లైక్ టచ్ మీ నాట్ ప్లాంట్ కానివ్వండి, మల్బెరీస్, మొరింగా ప్లాంట్స్, ఇవన్నీ చాలా కనిపిస్తూ ఉంటాయి. మనకి డైలీ కనిపించే ఆ బిజీ రోడ్స్ అన్ని మర్చిపోయి ఇలా వాక్ చేస్తూ వెళ్తుంటే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఈ ట్రీ దగ్గర మనకి టేబుల్ అండ్ చైర్స్ అరేంజ్ చేశారు. కావాలంటే మనం కొంచెం సేపు అక్కడ రిలాక్స్డ్ గా కూర్చోవచ్చు. ఈ నేచర్ వాక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా వచ్చింది. దాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ డగ్స్ అండ్ గీస్ కనిపిస్తాయి. సో ఈ సెక్షన్లో మనకి షీప్స్, గోట్స్, కౌ, డాంకీస్ ఇవన్నీ కనిపిస్తాయి. ఈ యానిమల్స్కి మనం ఫీడ్ చేయొచ్చు. ఇక్కడున్న ప్రతి ఒక్క యానిమల్స్‌కి, బర్డ్స్‌కి అండ్ రెప్టైల్స్‌కి వీళ్ళు క్యూట్ నేమ్స్ అనేది పెట్టారు. అండ్ డాంకీస్ కూడా ఈ నేమ్స్ పెట్టారు చూడండి. జాక్, జెన్నీ, జెన్నిఫర్ అని. నెక్స్ట్ ఈ ప్లేస్‌లో క్యాట్స్ ఉన్నాయి. ఈ క్యాట్స్ కానివ్వండి, యానిమల్స్ ఇవన్నీ కూడా వీళ్ళు డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చారంట. ఈ క్యాట్ చాలా సాఫ్ట్‌గా, ఫర్రీగా చాలా బాగుంది. కొంచెం సేపు అలా ఎత్తుకొని ఉన్నాము. అండ్ నేను మా పాప అయితే కొంచెంసేపు దాంతో ఆడుకున్నాము. కిడ్స్‌కి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. లైక్ ఈ కచేరాస్తే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు కిడ్స్. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలానే తెలుసుకుంటారు యానిమల్స్ గురించి అండ్ బర్డ్స్ గురించి. ఇక్కడ ఇవన్నీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. లైక్ మనం ఏమీ భయపడాల్సిన అవసరం ఏమి లేదు ఏమన్నా బైట్ చేస్తాయేమో అని. ఇవి వచ్చేసి టెరాపిన్స్. ఇవి సెమీ ఆక్వాటిక్ టర్టిల్స్ లాగా ఉంటాయి. లైక్ ఇది వచ్చేసి వాటర్లో అండ్ శాండ్ మీద కూడా ఉంటుందంట. ఇది చూడండి మనం టచ్ చేయడానికి అలా పట్టుకోవడానికి ఇచ్చారు. లోపలికి వెళ్తుంది. ఓకే. 70 to 100 years. इग्वानास कहते हैं ना. Iguana. అండ్ నెక్స్ట్ ప్లేస్ అక్వేరియంస్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్క అక్వేరియంలో ఈ ఆక్వాస్కేపింగ్ అనేది చేశారు.
అండ్ దీనివల్ల ఫిషెస్ కూడా న్యాచురల్ హోమ్ లాగా ఉంటుంది. సో, ఇక్కడ చూసినట్లయితే అక్వేరియంలో ప్లాంట్స్, స్టోన్స్, డ్రిఫ్ట్ వుడ్ అండ్ శాండ్‌తో ఇవన్నీ యూజ్ చేసి ఇలా సెట్ చేశారనమాట. సో, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అండ్ టర్టిల్స్ చూస్తాము. ఈ క్యూట్ ఫిష్ గురించి తెలుసుకుందాము. ఇదొచ్చేసి జియోఫాగస్ ఫిష్ అంట. ఈ ఫిష్ శాండ్‌ని నోట్లోకి తీసుకొని అందులో ఉన్న చిన్న చిన్న ఇన్సెక్ట్స్‌ని ఫిల్టర్ చేసి తినేసి మిగిలిన శాండ్‌ని మళ్ళీ బయటికి వదిలేస్తదంట. చాలా డిఫరెంట్‌గా ఉంది కదా! నెక్స్ట్ ఇంకా ఏవియరీ ఎంట్రన్స్ దగ్గరికొచ్చేసాము. సో, ఇది ఎంత బావుంటుందంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఈ కచేరాస్తేలో బర్డ్స్ మన ముందే అటు ఇటు ఫ్రీగా తిరుగుతూ ఉంటే చాలా బావుంటుంది. అండ్ అవి చేసే సౌండ్స్ అవి చాలా బావుంటాయన్నమాట వినడానికి అండ్ చూడటానికి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఓవరాల్ లుక్ అంతా కనిపిస్తుంది. లైక్ బర్డ్స్ అలా ట్రీస్ మీద ఉండి చాలా బావుంటుందనమాట చూడటానికి. అండ్ ఇక్కడ బర్డ్స్‌కి మనం ఫీడ్ చేయొచ్చు. వాళ్ళు ప్లేట్‌లో బర్డ్స్ తినే సీడ్స్ కొన్ని ఇస్తారు. సో, అవి పెట్టేస్తే అక్కడ ఆ బర్డ్స్ ఆ ప్లేట్ మీదకొచ్చేస్తాయన్నమాట. లైక్ చాలామంది ఇంకా చేతిలో కూడా ఆ సీడ్స్ పెట్టుకుంటే బర్డ్స్ వచ్చి తింటూ ఉన్నాయి. చాలా క్యూట్‌గా ఉంది చూడటానికి. కిడ్స్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. చూసాం కదా! అక్కడ చాలా మంది కిడ్స్ ఉన్నారు. అండ్ ఈ ప్లేస్‌లో మనం ఎంతసేపైనా ఉండొచ్చు. ఎంతసేపైనా ఈ బర్డ్స్‌తో ఇలా ఆడుకుంటూ ఉండొచ్చు. జూ పార్క్‌లో మనకి ఇలా ఎలో ఉండదు కదా! లైక్ బర్డ్స్‌కి ఫీడ్ చేయటం అండ్ ఇలా టచ్ చేయటం. సో, ఇక్కడ మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు కిడ్స్. మేమిక్కడ చాలా బాగా టైమ్ స్పెండ్ చేశాము. ఈ ప్యారట్స్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. బర్డ్స్ దగ్గర నుంచి బయటికి రావాలంటే చాలా కష్టంగా అనిపించింది. ఇంకొంచెం సేపు వాటితో ఆడుకోవాలనిపించింది. బట్ ఇవన్నీ కూడా ఇంకా చాలా చూడటానికి ఉన్నాయి కదా! అందుకే ఇక్కడొచ్చేసాము. ఈ కనిపిస్తున్నవన్నీ ఈమూస్. సో, దానికి చాలా లాంగ్ నెక్ ఉంటుందంట. మనకి ఎంత హైట్‌లో పెడితే అంత హైట్ అవి అందుకుంటాయంట. సో, అది కూడా చూపిస్తాను చూడండి. మీరు దీని నెక్ స్ట్రెంత్ ఫుల్ స్టేజ్ హైట్ చూడొచ్చు మీరు. ఇది దాని ఫుల్ హైట్. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక చిన్న డాట్ కనపడుతుంది కదా, కనపడిందా చెస్ట్ దగ్గర? అదేంటంటే స్పీడ్ బ్రేకర్ లాంటివి. అవి చూడండి, ఐ మీన్ సేఫ్ గార్డ్ లాంటివి. మీరు కింద అదేంటంటే దానికి సేఫ్ గార్డ్ లాంటిది. దానికి పరిగెత్తేటప్పుడు ఏదైనా గుద్దుకున్నా ఏదైనా తగిలినా కూడా అది హార్డ్గా ఉంటుంది. ఐరన్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. దగ్గరగా చూస్తుంటే భయమేస్తది కానీ అసలు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి ఇవన్నీ. ఏమన్నది ఏమన్నా తీసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇంతసేపు గంటన్నర అవుతుంది ఇంకా వస్తలేరా? నేను వచ్చిన నెక్స్ట్ ఇంకా క్యూట్ క్యూట్ ర్యాబిట్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇవి చాలా క్యూట్‌గా చాలా బావున్నాయి. ఇవి కూడా ఫస్ట్ టైమ్ అనమాట. ఇంత దగ్గరగా ఇలా టచ్ చేస్తూ వాటిల్ని అలా మన ల్యాప్ మీద పెట్టుకోవటం చాలా బావుంది. ఎన్ని వస్తాయో మన దగ్గరికి అట్లా వస్తూనే ఉంటాయి. మన పక్కన తిరుగుతూనే ఉంటాయి. సో, వాటిల్ని అలా అంటుంటే చాలా బావుంటదంట వాటికి కూడా. ఇక్కడికొస్తే కిడ్స్ ఏమో కానీ పేరెంట్స్ కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా నచ్చుతుంది అందరికీ. సో, అవి చూడండి షోల్డర్ మీద పెట్టినా కూడా అలా ఉంటాయి. సో, చాలా చాలా క్యూట్‌గున్నాయి అవి వాక్ చేస్తుంటే మన మీద అండ్ ల్యాప్ మీద అట్లా పడుకుంటే చాలా బావున్నాయన్నమాట. సో, అవి కూడా చాలా కామ్‌గా ఉన్నాయి. చూడు బాగుందా? డాడీయా? చిన్న బేబీ కదా ఇది? ఓహ్! ఇక్కడ చూసినట్లయితే చాలా ర్యాబిట్స్ ఉన్నాయి. లైక్ 3, 4 మంత్స్ బేబీ ర్యాబిట్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా క్యూట్‌గా ఉన్నాయి అవి చూడటానికి. సో, వాటితో ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి డాల్మేషియన్ డాగ్ కనిపిస్తుంది కదా! అదైతే మంచి స్లీప్ వేస్తుంది. డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాము. అండ్ ఈ ప్లేస్‌లో మనకి టర్కీస్ కనిపిస్తాయి.
సో, ఇంక మనం ఫైనల్ దానికి వచ్చేసాము. మోస్ట్ అవైటెడ్. సో, అదైతే చాలా క్యూరియస్‌గా ఉంది. ఓహ్ మై గాడ్! ఒకళ్ళు ఆల్రెడీ పట్టుకొనున్నారు చూడండి. సో, చాలా టెన్షన్‌గా ఉంది అండ్ యాక్చువల్‌గా పట్టుకోవాలనిపిస్తుంది. బట్ భయమేస్తుంది. సో, ఇక్కడ చూసినట్లయితే ఈ ఇగ్వానాస్ అండ్ ఈ బాల్ పైథాన్‌ని మనకి టచ్ చేయటానికి ఇస్తారనమాట. సో, అదైతే ఫుల్‌గా కదిలేస్తుంది. చూడటానికి భయమేస్తది కానీ, ఇక్కడ చాలామంది దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేయటానికి వెయిట్ చేస్తున్నారు. లైక్ టచ్ చేద్దామని. అండ్ దీనికైతే వెనమ్ ఉండదంట. మనకి చాలా విషయాలే తెలీవు. లైక్ 90% ఆఫ్ స్నేక్స్‌కి అసలకి వెనమే ఉండదంట. ఓన్లీ 10%కే ఉంటదంట. దీనికైతే అసలుండదు. అండ్ చూసినట్లయితే చాలామంది పట్టుకొని ట్రై చేస్తున్నారు. ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు యాక్చువల్‌గా. ఫర్ సేఫ్టీ రీజన్స్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నప్పుడే మనం ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది చేయాలి. Snakes in the wild. So there are just 10% of the snakes who actually carry venom. And another 90% of the snakes, they don't carry venom at all. Because they don't need it. No, it's not an issue. Just okay. You start touching the tail first. No, just touch it. Like pet it like this. How is it? That bad? Then why are you scared? Just keep it on. Just keep it on your hand. On your one hand. Just keep the tail on your hand. Okay, good. Take a long deep breath. Take a deep breath. He's not doing anything. He's fine. Okay, now you can go with for the body. Just hold this part. This part, okay? Just hold, okay. Head is on my side. Good? You hold that only. Okay, it's on my side. Now you can actually see how comfortable he is on my hand. I mean, why do you think it will do anything? Because now it's a very friendly snake. Now he's the star of the show here. Okay, his name is Pebbles. He's our ball python, and he is the star of the show. Okay, so he likes people, and he knows that he is the star, so he doesn't bite or do anything. Okay. So you can grab it here. Just don't squeeze it. Okay, you hold. Cool, na? They're from Africa, and in Africa, you know, there are some tribes who actually worship them, who really worship them. Like we worship our cobras, just like that they worship ball pythons. Okay. Now I want to show you some features. You see, first thing, you see those holes in front of the mouth. You know, see that? The holes. You know what they do from these holes? They are heat-seeking pits. Basically, it gives a thermal image to the snake. Okay. Yeah. Sure. Baba, you hold the tail. You hold the tail here. సో, చూసారు కదా! అది నా రియాక్షన్. నా వల్లైతే అస్సలు కాలేదు. ఫస్ట్ ఒక హ్యాండ్ మీద పెట్టినప్పుడే అసలకి ఆ ఫీల్, ఆ టచ్చే అసలకి సంథింగ్ ఏదోలా ఉంది నాకు. బట్ ఓకే. ఇట్స్ ఓకే. ట్రై చేద్దాము ఒకసారి అని ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, అది చేతిలో ఉన్నప్పుడు మూవ్ అవ్వకపోతే బానే ఉంది. బట్ అది మూవ్ అవుతుంటే మళ్ళీ స్టార్ట్ అవుతది మన టెన్షన్ అండ్ భయము. అందుకే ఇంక లాస్ట్‌లో ఇచ్చేసాను. సో, కిడ్స్ చూడండి అసలు ఎంత ధైర్యంగా పట్టుకుంటున్నారు. బట్ ఇట్స్ ట్రూ యాక్చువల్‌గా మనకి తెలియకుండా మనం చాలా స్నేక్స్‌ని చంపేస్తున్నాము. బట్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే 90% ఆఫ్ స్నేక్స్‌కి అసలకి వెనమే ఉండదు. చాలామంది భయపడి స్నేక్స్‌ని చంపేస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండటానికి మేము ఈ అవేర్‌నెస్ సెంటర్‌లో ఎడ్యుకేట్ చేస్తాము పీపుల్‌కి. సో దట్ అందరికీ తెలుస్తది కదా! అన్ని స్నేక్స్ పాయిజనస్ కాదని. ఇప్పుడు చూస్తున్నది ఇగ్వానా. ఇదొక వరల్డ్స్ బిగ్గెస్ట్ హెర్బివోరస్ లిజర్డ్ అనమాట. సో, ఇదొచ్చేసి 5-6 ఫీట్ లాంగ్ గ్రో అవుతదంట. లైక్ ఇంక్లూడింగ్ టెయిల్‌తో పాటు. ఇదొచ్చేసి లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్‌ని తింటుందంట. ఇక్కడున్న టీమ్ వాళ్ళు దీనికొక నేమ్ కూడా పెట్టారు. లైక్ దీని పేరు పైనాపిల్. సో, ఇలా క్యూట్ నేమ్స్ పెడుతున్నారు అన్ని యానిమల్స్‌కి, రెప్టైల్స్‌కి వీళ్ళు. చాలా బావుంది. అండ్ నేనిక్కడ దీన్ని కూడా పట్టుకున్నాను. సో, ఇగ్వానాస్‌కి యాక్చువల్‌గా థర్డ్ ఐ కూడా ఉంటుందంట. సో, పైన చిన్నగా కనిపిస్తుంది కదా! అది దాని థర్డ్ ఐ అంట. రియల్ ఐ కాదు. లైక్ కనిపించదు కానీ సెన్స్ చేస్తుందంట. లైక్ లైట్స్‌ని, షాడోస్‌ని, డే అండ్ నైట్ కూడా దానికి అర్థమవుతదంట. Use it for a communication. ఓకే. They can head bob, they can turn, they can. What's your Say name? your name. Rutvika. Ritvika meet pineapple. ఓకే. థ్యాంక్ యూ. Thank you so much.
ఫస్ట్‌లో టికెట్స్ తీసుకున్నాం కదా! ఈ ఫార్మ్ షాప్‌లోనే మనకిక్కడ వెర్మి కంపోస్ట్ అండ్ ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చనమాట. లైక్ కొనుక్కోవచ్చు. అండ్ ఈ బ్యూటిఫుల్ టెరారియమ్స్ కూడా ఉన్నాయి. మనకు కావాలంటే ఇవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కిడ్స్ ఆడుకోవటానికి చిన్న ప్లే ఏరియా లాగా పెట్టారు. లైక్ స్లైడ్స్ అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇదొక డైనింగ్ హాల్. లైక్ టేబుల్స్ అండ్ చైర్స్ ఇవన్నీ మంచిగా అరేంజ్ చేశారు. మనం కూర్చొని ప్రశాంతంగా ఫుడ్ ఎంజాయ్ చేయటానికి. లైక్ ఇక్కడ క్యాంటీన్ ఉంది. బట్ కొన్ని ఐటెమ్సే ఉన్నాయి లైక్ స్నాక్స్. ఇక్కడ చూసినట్లయితే మెన్యూ కనిపిస్తుంది కదా! ఇక్కడ వెజ్‌లో కొన్ని ఆప్షన్స్ అండ్ నాన్ వెజ్‌లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బట్ రీజనబుల్ ప్రైసెస్‌లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే చాయ్, కాఫీ, డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్‌గానే ఉన్నాయి. మాకిక్కడ కచ్చే రాస్తే ఈ ఫార్మ్ ఓనర్ కనిపించారనమాట. ఆయనతో కొంచెం సేపు ఇంటరాక్ట్ అయ్యాము. చాలా కైండ్లీ పర్సన్. చాలా బాగా మాట్లాడారు కచ్చే రాస్తే గురించి. నమస్కారం అమ్మ. మై నేమ్ ఇస్ నందకిషోర్ అండ్ దిస్ ఇస్ కచ్చే రాస్తే. కచ్చే రాస్తే ఒక నేచర్ అవేర్నెస్ సెంటర్. ఇక్కడ అవర్ ఎయిమ్ ఈస్ టు సో ఎ సీడ్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ నేచర్. ప్రతి ఒక్కరికి ప్రకృతి పట్ల కొంచెం అవగాహన, కొంచెం గౌరవం, కొంచెం మర్యాద ఉండాలనేది వీ వాంట్ టు ఎడ్యుకేట్ అనమాట. ఇది వీ స్టార్టెడ్ ఇన్ నవంబర్ 14th చిల్డ్రన్స్ డేకి 2025 స్టార్ట్ చేసాము. అండ్ ఇట్స్ లెస్ దాన్ 3 months నౌ. కానీ ద ఐడియా ఇస్ సో దట్ ఎవ్రీబడి హూ కమ్స్ హియర్ గోస్ బ్యాక్ విత్ ఎ స్మైల్ అండ్ విత్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ నేచర్ అనమాట. సో యాక్చువల్లీ హైదరాబాద్లో ఫస్ట్ టైం అనుకుంటా కదా ఇట్లా స్నేక్స్ రెప్టైల్స్ని టచ్ చేయటం, టచ్ అండ్ అవునమ్మా, ఇది ఇక్కడ అనుకుంటా కదా. ఇక్కడే అమ్మా. సో ద కోర్ మోటివ్ ఇస్ టు ఎడ్యుకేట్. మనం తెలిసి తెలియకుండా భయంతో వీటితోటి వి కిల్ మోర్ స్నేక్స్. ద ఐడియా ఇస్ అవేర్నెస్ ఉంటే పీపుల్ విల్ నాట్ కిల్ సో మెనీ రెప్టైల్స్, సో మెనీ స్నేక్స్ అనేది. దట్స్ ద రీజన్ దట్ వీ డిడ్ దిస్. కచ్చే రాస్తే అని నేమ్ ఎలా చూస్ చేసుకున్నారు, ఎందుకు అది చూస్ చేసుకున్నారు? సో కచ్చే రాస్తే అంటే ఆఫ్ బీటన్ పాత్ కదమ్మా. అంటే కాంక్రీట్ రోడ్ లాగా మట్టి రోడ్ లాగా అనమాట. సో వీఆర్ ఆల్రెడీ టెలింగ్ యూ దట్ ఇక్కడ అంతా దెర్ ఈస్ నో సొఫెస్టికేషన్. కానీ అట్ ద సేమ్ టైం వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్. మన తాతలు ముత్తాతలు ఎప్పుడు కాంక్రీట్ రోడ్ మీద నడవలేదు కదా తల్లి. సో ద ఐడియా ఇస్ ఆ మట్టి బాటల్లోనే మనం పెరిగిన. అట్లీస్ట్ ఐ గ్రూ అప్ ఇన్ దట్. సో నాకేంటంటే ఐ వాంట్ చిల్డ్రన్ టు గో బ్యాక్ టు దట్. టుడే వీఆర్ బీయింగ్ వెరీ ఎఫిషియెంట్. నేను చిన్నప్పుడు 5,000 రూపాయలు జీతం అంటే అబ్బా అనుకునేవాళ్ళు. ఈరోజు 2 లక్షలు అంటే మేబీ యూ కాంట్ మేక్ ఎండ్స్ మీట్. సో వీఆర్ ఫైనాన్షియలీ వెరీ ఎఫిషియెంట్. కానీ నేచర్ వైజ్ హౌ ఎఫిషియెంట్ ఆర్ వి? మనం చిన్నప్పుడున్న పిచ్చుకలు ఈరోజు ఉన్నాయా? చిన్నప్పుడున్న కాకులు ఈరోజు ఉన్నాయా? తొండలు ఉన్నాయా? ఏమి లేకుండా అప్పుడు ఫైర్ ఫ్లైస్ ఉండేవి కరెంట్ పోతే, ఇప్పుడు ఉన్నాయా? సో ద ఐడియా ఇస్ నెమ్మదిగా మై ఏజ్ ఇస్ కమింగ్ టు అన్ ఎండ్. కానీ పిల్లలు ఉన్నారు. టుమారో ఇట్ ఈస్ దేర్ వరల్డ్. సో ఇట్ ఈస్ మై హంగర్ టు టీచ్ దెమ్ టు లవ్ నేచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు కదా! ఈ లొకేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో యాడ్ చేశాను. ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అందరికీ చాలా మందికి రీచ్ అవుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. ఈ హైదరాబాద్‌లో ఉన్న ఈ హిడెన్ జెమ్ గురించి అందరికీ తెలియాలి కదా! కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము.